9వ తరగతి విద్యార్థులకు శుభోదయం. మనం మొదటి పాఠం ధర్మార్జునులు పాఠం మనం పూర్తి చేసుకున్నాం. ఈ వీడియోలో పాఠం వెనకాల పేజ్ నెంబర్ 8లో ఇవి చేయండి అని కొన్ని మనకి అభ్యాసాల కింద ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అవగాహన, ప్రతిస్పందన. ఇందులో క్రింది అంశాల గురించి చర్చించండి అని చెప్పాడు. మనం తరగతి గదిలో కూడా చర్చించాము. ధర్మరాజు సుగుణాల గురించి విన్నారు కదా. వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాలను గురించి చర్చించండి. అంటే ఒక రాజ్యానికి రాజుగా ధర్మరాజు ఎంత చక్కని పరిపాలన పరిపాలించాడు, ఆయన లక్షణాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ నాయకుడిగా ఉంటే ఆ పాలకుడు పరిపాలించే పాలకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటున్నారో చర్చించమని చెప్పారు. మనం తరగతి గదిలో కూడా చర్చించాము. వాళ్ళకి శాంతి ఉండాలి, దయ ఉండాలి, ఏవైనా ఆజ్ఞలు చట్టాలు వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు కూడా వాటిని పాటించగలగాలి. తర్వాత మొహం మీద ఒకటి వెనకొకటి మాట్లాడే వాళ్ళుగా ఉండకూడదు. సమస్యలతో ప్రజలు వస్తే వాటిని పరిష్కరించాలి. పండితులకు తగినట్లుగా గౌరవించాలి. అసూయ ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా నాయకులే లక్షణాలు. మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకో చర్చించండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని మంచి చెడులను పూర్తిగా ఆలోచించకపోతే ఏమవుతుంది? ఒక్కొక్కసారి ఆ నిర్ణయం వల్ల మంచి వాళ్ళకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, అది ఎంతవరకు న్యాయం అనేది ముందుగానే నిర్ణయించగలిగేటటువంటి జ్ఞానం ఆ నాయకుడికి ఉండాలి. పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి. స్టార్ గుర్తున్న పద్యాలు మీకు ఇంపార్టెంట్. ఆ పద్యపట్టణం మనం చేశాము. అవి ఇంకా ధారాళంగా మీరు చక్కగా చదవడం, పద్యపట్టణం రాగయుక్తంగా పఠనం చేయడం కూడా మీరు కంఠస్థం చేయాలి. కింద 4వ పద్యానికి ప్రతిపదార్థం ఉన్నది. ఇదే విధంగా 1, 9 సంఖ్య గల పద్యాలకు ప్రతిపదార్థం రాయండి. ప్రతి పదానికి అర్థం అంటే పద్యంలో ఉన్న 4 పాదాల్లో కూడా ప్రతి పదాన్ని కూడా మనం ఇలా విభజించుకొని పద విభజన చేస్తూ అర్థవంతంగా అన్వయ క్రమంలో పదాలను పెట్టుకొని రాసేదే ప్రతిపదార్థం అంటారు. ఇది మీరు తర్వాత చదవండి. అలాగే 1, 9 పద్యాలకు కూడా ఇలాగే మీరు సొంతగా పద విభజన చేసి రాయడం మీరు ప్రాక్టీస్ చేయండి. పేజ్ నెంబర్ 9. ఇక్కడ చూడండి, కింది భావాలు గల పద్యపాదాలు ఏ ఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి. ధర్మరాజే సాటిలేని చక్రవర్తి ఎక్కడుంది? ఇది 2వ పద్యంలో ఉంది. 2వ పద్యం చూడండి. 2వ పద్యం చూడండి. నితడెపో సార్వభౌముడ ప్రతిముడనగా ఇక్కడ ఉంది చూడండి. తర్వాత గరుడ ధ్వజుని స్నేహితుడు అని ఎక్కడుంది? 9వ పద్యంలో ఉంది. గరుడ ధ్వజుని స్నేహితుడు అని ఎక్కడుందంటే ఇక్కడ చూడండి. బతక కులాధిప ధ్వజుని ప్రాణ సఖుండు. సఖుండు అంటే మిత్రుడు. చూడండి, ఎల్లప్పుడూ ధర్మాన్ని సంపాదించే దృష్టే గాని న్యాయం తప్పలేదు 3వ పద్యంలో ఉంది. 3వ పద్యం. రేపగల్ ధర్మమార్జించు దృష్టియ కానీ న్యాయంబు తప్పిన నడకలేదు. చూడండి 2 పాదాలు. తర్వాత అర్జునుడు ధర్మాన్ని సంపాదించే దృష్టే కానీ న్యాయం తప్పలేదంటే 3వ పద్యంలో పాదం చూసాం. అర్జునుడి సాత్వికులతో కూడా ప్రశంసలను అందుకునే ధర్మవర్తన కలవాడు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పద్యపాదం ఎక్కడుంది? 8వ పద్యంలో ఉంది. 8వ పద్యం చూడండి. సాత్వికుల్ దన్ను నుతింపగా దనరు ధార్మికుడు అర్జునుడు ఒప్పునంతయున్ అనే ఈ పద్యపాదంలో ఆ భావం మనకి స్ఫురిస్తుంది. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. చూడండి పద్యం. కుసుమ కోమల భావముల్ కూర్చువేళ సరస కవులకు కలములన్ నెరసులేక జారు మకరందధారల తీరు రసము తేలికెన జిల్కు మాముద్దు తెలుగు పలుకు. చూడండి, పద్యాన్ని రచించిన వాళ్ళు
సిరసినహల్ కృష్ణమాచార్య. ఇక్కడ ప్రశ్నలు అడిగారు. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు? సిరసినహల్ కృష్ణమాచార్య. మీకు ఇక్కడే ఇవ్వడం జరిగింది. రెండో ప్రశ్న, కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు? కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు? కవులు పువ్వుల వంటి కోమలమైన భావాలను కూర్చగలరు. చూడండి, కుసుమ కోమల భావములు కూర్చువేళ అంటే కవులు ఎలా పువ్వుల వంటి కోమలమైన భావాలను కూర్చగలరు. కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జారువారుతాయి? కలం నుండి తెలుగు పలుకులు తేనెలాగా జారువారుతాయి. చూడండి, ఇక్కడ ఉంది జారు మకరంద ధారల తీరు రసము. మకరందం అంటే తేనె. నెక్స్ట్, తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు? తెలుగు పలుకులను కవి మకరంద ధారలతో పోల్చాడు. ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి. శీర్షిక అంటే హెడ్డింగ్. దీన్ని అర్థం చేసుకొని మీకు నచ్చిన హెడ్డింగ్ ఏదైనా పెట్టవచ్చు. ఇక్కడ తేనె పలుకు అని ఇచ్చాను నేను. చూడండి, మీరు ఏదైనా పెట్టవచ్చు. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. 5 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? ఎందుకు? పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? ఎందుకు వర్ణించాడు? మనం తరగతి గదిలో కూడా మనం చెప్పుకున్నాం. పాండవులు అసలు ఎలాంటి వాళ్ళు? పాండవులు 5 గొప్ప గుణవంతులు కదా. వారు దేవతా వృక్షాలో, విష్ణుమూర్తి ఆయుధాలో, ఈశ్వరుని ముఖాలో అన్నంత గొప్పగా ప్రవర్తించేవాళ్ళు. అంతేగాక వారు స్నేహభావం, భక్తి, ప్రేమ, సహనం మొదలైన గుణాలతో వాళ్ళు ఒకరి మధ్య ఒకరు మెలిగేవారు. పెద్ద చిన్న అనే తేడాలు కూడా బాగా తెలుసుకుని నడుచుకునేవాళ్ళు. పాండుకుమారులు అందరిలో పెద్దవాడైన ధర్మరాజు మాటను జవదాటారు. ధర్మరాజు ధర్మానికి మరో పేరు కదా. అంతేకాక నీతిలోనూ ఉత్తమ పరిపాలనలోనూ అతనే సాటి. మహావీరుడైన అర్జునుడు కూడా అన్నమాట మీరడు. కాబట్టి కవి ఆ విధంగా వర్ణించాడని మీరు రాయొచ్చు. ఈ పాఠానికి ధర్మార్జునుడు అనే పేరు తగిన విధంగా ఉన్నదని భావిస్తున్నారా? ఎందుకు? అవును, ఈ పాఠానికి ధర్మార్జునుడు అనే పేరు తగిన విధంగా ఉంది. ఎందుకంటే మొదటి 4 పద్యాల్లో ధర్మరాజు గుణగణాలు వివరించాడు. తర్వాత చివరి 3 పద్యాల్లో అర్జునుడి యొక్క గుణగణాలు, పరాక్రమాన్ని, అందాన్ని వివరించాడు. కాబట్టి ధర్మార్జునుల పేరు సరైనదే. పాండవులు ఉదార స్వభావులు సమర్థిస్తూ రాయండి. ఉదార స్వభావం అంటే ఏంటి? అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేటటువంటి మంచి మనసు. ఉదార స్వభావులే. ఇంకా ధర్మరాజు పరిపాలన తాను చేసిన చట్టాలను తాను కూడా ఆచరించేవాడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సహాయం చేసేవారు. నీతి తప్పరు. కొంచెమైనా వాళ్ళకి కోపం లేదు. ఇలా పాండవుల గురించి అడిగారు కాబట్టి పాండవులు కూడా ఎదుటి వాళ్ళకి, అడిగిన వాళ్ళకి సహాయం చేయడంలో ఆసక్తి కలిగిన వాళ్ళు. 5 కూడా. వీళ్ళు ధర్మరాజే కాదు, ఈ పాండవులు కూడా మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు. మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను గురించి రాయండి. మంచివారిని ఎప్పుడు మనం ఆదరించాలి. ఎందుకంటే వాళ్ళు చెడ్డు పనులు చేయరు, చెడు జోలికి పోరు, ఎదుటి వాళ్ళకి అపాయం చెయ్యరు. సమాజంలో అటువంటి వాళ్ళని మనం ఆదరించి పోషించడం వల్ల సమాజానికి, కుటుంబానికి కూడా, ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళు మంచి చేస్తారు. కాబట్టి మంచివారిని మనం ఆదరించాలి, పోషించాలి. పదజాలం ఇక్కడ చూడండి. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఇది ఎస్ఏ ఆన్సర్. 10 వాక్యాల్లో వచ్చేటట్టు రాయాలి. ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంత మాటల్లో రాయమన్నాడు. ధర్మరాజు వ్యక్తిత్వం మొదటి 4 పద్యాల భావాల్లోంచి మీరు పాయింట్స్ గ్యాదర్ చేసుకుంటే ధర్మరాజు వ్యక్తిత్వం వచ్చేస్తుంది. కింది అంశాల గురించి సృజనాత్మకంగా, ప్రశంసాత్మకంగా రాయండి. మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి. అభినందన వ్యాసం అంటే అభినందిస్తూ వ్యాసం రాస్తే దాన్ని అభినందన వ్యాసం అంటారు. వ్యాసం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి సులభంగా అర్థమయ్యేటట్టుగా సరళమైన పదాలతో రచిస్తే దాన్ని వ్యాసం అంటాం. దానికి మరి వ్యాసానికి శీర్షిక ఉంటుంది, తర్వాత వివరణ ఉంటుంది, చివరిలో ముగింపు ఉంటుంది కదా. వ్యాసం చక్కగా పారాగ్రాఫ్లో మంచిగా వ్యక్తిని వివరిస్తూ, వర్ణిస్తూ మనం రాయొచ్చు. ఎవరైనా ఒక మంచి గుణాలు కలిగిన వాళ్ళని, కర్ణుడు కానీ, హరిశ్చంద్రుడు కానీ, ఇంక ఎవరి గురించి అయినా సరే మంచి స్వభావాలు కలిగిన వాళ్ళ గురించి వివరిస్తూ వ్యాసం రాయాలి. పాఠం ఆధారంగా చామకూర వెంకట కవి గురించి ప్రశంసిస్తూ రాయండి. ఆయన్ని కూడా పొగుడుతూ ఆయన రచన ఏ విధంగా చేశాడు, తెలుగు పదాలు వాడుతూ ఎంత చక్కగా రచనలు చేశాడు, పదబంధాలు, జాతీయాలు, అలంకారాలు వాడుతూ ఎంత చక్కగా రచనలు చేశాడో పొగుడుతూ కూడా మీరు ప్రశంసిస్తూ రాయొచ్చు. భాషాంశాలు, పదజాలం. కింది పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాల్లో ప్రయోగించండి. అర్థము రాయమన్నాడు, సొంత వాక్యము రాయమన్నాడు. సోయగం అందం. మా తోటలోని గులాబీ ఎంతో అందంగా ఉంది.
ఏ ఊరు, ఐదుగురు. అర్థం ఇస్తే ఐదుగురు అని రాయాలి, సొంత వాక్యం రాయమంటే సొంత వాక్యం రాయాలి. పాండవులు ఏవురు మంది. వెగటు, అసహ్యం. మనం మాట్లాడే మాటలు ఇతరులకు వెగటుగా ఉండరాదు. బుధుడు, పండితుడు. బుధులు వారి పాండిత్యం చేత గౌరవింపబడతారు. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. వ్యుత్పత్తి అర్థం అంటే ఏంటి? అసలు ఆ పదం ఎక్కడి నుంచి పుట్టిందో దాన్ని వ్యుత్పత్తి అర్థం అంటారు. మీకు ఈ తెలుగు వాచకం వెనక కూడా వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి, మీరు చదవాలి. తనూజుడు, చూడండి, శరీరమునకు పుట్టినవాడు తనూజుడు అంటే కొడుకు. కృపాలుడు, నరులను పాలించువాడు అంటే రాజు. నందనుడు, సంతోషపెట్టువాడు కొడుకు. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. క్షితి, నేల, భూమి, ధర, ధాత్రి, అవని. ఏవైనా 2 రాస్తే సరిపోతుంది, కానీ ఇవి మీకు తెలియాలి. మనం నివసిస్తున్న క్షితి ఎంతో పవిత్రమైనది. కుమారుడు, పుత్రుడు, కొడుకు. కుమారుడు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి. మొగము, వదనం, ముఖం, వక్త్రము. సీత ముఖము అందంగా ఉంది. పర్యాయ పదాలు మిమ్మల్ని రాయమన్నప్పుడు ఏవైనా 2 రాస్తే సరిపోతుంది. పురము, పట్టణము, నగరము. మా పురము రమణీయంగా ఉంది. ఇక్కడ చూడండి, కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి పట్టికగా కూర్చండి. బుద్ధుని యొక్క దమ్మం ఎందరినో ధర్మ మార్గంలో నడిపించింది. అంటే ఇక్కడ చూడండి, దమ్మం ధర్మం, ప్రకృతి ధర్మం, వికృతి దమ్మం. ఉపాధ్యాయుని గౌరవించాలి, వజ్జ చూపిన మార్గంలో నడవాలి. ఉపాధ్యాయుడు వజ్జ. ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను, ఇదే నా యొక్క ఆజ్ఞ ఆన. తెలుగు భాషను కాపాడుతానని భాష చేస్తున్నాడు, భాష భాష. క్రింది వాటిలో నానార్థాలు గుర్తించండి, పట్టిక రాయండి. రాజు, ఇక్కడ చూడండి, ప్రభువు ఇంద్రుడు అన్న ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ టిక్ పెట్టి ప్రభువు ఇంద్రుడు. ప్రియం, హెచ్చు, ఇష్టం. ఇక్కడ హెచ్చు ఒకటి ఇచ్చి వేరేది ఊరు కానీ అలా ఏదైనా ఇస్తూ ఉంటారు. హెచ్చు చూడగానే అదే కరెక్ట్ అనేసుకోవద్దు. హెచ్చు, ఇష్టం 2 ఒక దాంట్లో ఉన్న ఆప్షన్ మనం చూసుకోవాలి. దిక్కు, దిశ, ఆశ్రయం. దిశ, ఆశ్రయం, ఈ బిట్ ఆ బిట్. చిత్తము, మనసు, ఇష్టం, ఈ బిట్ మనసు, ఇష్టం. వ్యాకరణాంశాలు. ఇక్కడ మీకు కర్మధారయ సమాసాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కర్మధారయ సమాసాన్ని సమానాధికరణ సమాసం అని కూడా అంటారు. అంటే మనకు సమాసాలు 2 రకాల, తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు. తత్పురుష సమాసాలు మీకు 6th క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేశారు. విభక్తులతో ఏర్పడే సమాసాలని తత్పురుష సమాసాలు అంటారు. కర్మధారయ సమాసాలు విశేషణము, విశేష్యాలతో ఏర్పడుతుంది కర్మధారయ సమాసం. విశేష్యము అంటే నామవాచకము, విశేషణము అంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాలను తెలిపేది. అంటే సమాసంలో ఉండే 2 పదాల్లో ఒక పదం విశేషణంగాను ఒక పదం నామవాచకంగాను ఉంటుంది. విశేషణం మొదటి పదంగా ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం ఉత్తర పదంగా ఉంటే అంటే 2వ పదంగా ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇలా ఈ కర్మధారయ సమాసాలు మొత్తం 7 రకాలుగా ఉంటాయి. ఇక్కడ మనకి 2 కర్మధారయ సమాసాలు మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, ఉదగ్ర తేజం. ఈ ఉదగ్ర తేజం ఈ 2 పదాల్లో మొదటి పదం పూర్వపదం, 2వ పదం ఉత్తర పదం. అంటే ఉదగ్ర అనేది విశేషణం, తేజం అంటే పరాక్రమం. ఎలాంటి పరాక్రమం అంటే ఉదగ్రమైన తేజం, ఇది విగ్రహవాక్యం. ఈ ఉదగ్ర అనేది విశేషణం మొదటి పదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తొల్లిటి రాజులు, మొదటి పదం పూర్వపదం తొల్లిటి, 2వ పదం ఉత్తర పదం రాజులు. రాజులు అనేది నామవాచకం, తొల్లిటి అనేది విశేషం. ఈ రాజులు ఎలాంటి రాజులు? తొలివారైన రాజులు అంటే తొల్లిటి రాజులు. అంటే పూర్వపు రాజులు, తొల్లిటి రాజులు అంటే వాళ్ళు ఎలాంటి రాజులో తెలియజేసింది కాబట్టి విశేషణం మొదటి పదం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పై వాటిని పరిశీలిస్తే సమాస పదాల్లోని పూర్వపదాలు వరుసగా ఉదగ్ర, తొల్లిటి అని ఉన్నాయి. ఇవి విశేషణాలు అనగా గుణాలను తెలిపేవి. మనకి భాషా భాగాల్లో వస్తాయి కదా విశేషణం. ఉత్తర పదాలు పరిశీలిస్తే వరుసగా తేజం, రాజులు అని ఉన్నాయి. ఇవి నామవాచకాలు అనగా విశేష్యాలు. విద్యార్థులు ఇక్కడ గమనించాలి, విశేష్యము అంటే నామవాచకము, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, అంటే
విశేషణ విశేష్యాలతో ఏర్పడే పదాలు ఇలాంటి వాటిని కర్మధారయాలని అంటారు. ఆ సమాసం కర్మధారయ సమాసం కాగా అందులో విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తరపదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని గుర్తుంచుకోవాలి. ఇది నేను లైవ్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి మీకు గుర్తుంటుందని వీడియో చేశాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, సకల జనములు, సకలమైన జనములు. ఇక్కడ సకల అనేది పూర్వపదం, జనములు అనేది ఉత్తర పదం. అంటే ఉత్తర పదం జనములు నామవాచకం అయితే వాళ్ళు ఎలాంటి జనులు? సకల జనులు. అది మొదటి పదం విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ధార్మికుడు అర్జునుడు, అర్జునుడు అనేది నామవాచకం, ధార్మికుడు అనేది విశేషణం. విశేషణం మొదటి పదంగా ఉంది కాబట్టి ధార్మికుడైన అర్జునుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పరసేన, పర అనేది పూర్వపదం, సేన అనేది ఉత్తర పదం. సేన అనేది నామవాచకం, పర అనేది విశేషణం. విశేషణం మొదటి పదంగా ఉంది కాబట్టి పరమైన సేన విగ్రహవాక్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇలా బాక్సుల్లో మీకు సూత్రం ఉంది, అది మీరు బైహార్ట్ చేయాలి. విశేషణం ఉత్తరపదంగా ఉండే కర్మధారయ సమాసం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉత్తరపదం అంటే రెండో పదం అని తెలుసుకున్నాం కాబట్టి విశేషణం రెండో పదంగా ఉంటే అది విశేషణ ఉత్తరపదం. చూడండి, తమ్ము కుర్రాలు, తమ్ము కుర్రాలు, రెండో పదం కుర్రాలు విశేషణం, కుర్రాలైన తమ్ములు. కార్మిక వృద్ధులు, కార్మికులు ఎలా ఉన్నారు? వృద్ధులు, రెండో పదంలో ఉంది విశేషణం, వృద్ధులైన కార్మికులు. కపోత వృద్ధం కూడా ఇలానే వస్తుంది. కపోతం అంటే నామవాచకం, వృద్ధము అంటే విశేషణం, రెండో పదంలో ఉంటాయి. విశేషణం ఉత్తర పద. ఇక్కడ చూడండి, కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలు గుర్తించి రాయండి అని ఇక్కడ ఇచ్చారు. చూడండి, పాద పద్మం అని ఇచ్చారు మీకు. అంటే ఇది పాద పద్మము, పాదము అనేది మొదటి పదం, పద్మము అనేది రెండో పదం. పద్మము వంటి పాదం, ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తర పద అనగానే మీకు ఉపమానం అంటే ఏంటో తెలియాలి. ఉపమానం అంటే మీకు అలంకారాల్లో వచ్చింది, 8వ తరగతిలోనే ఉపమా అలంకారంలో వచ్చింది. ఉపమానము అంటే ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాం. ఎవరినైతే పోలుస్తున్నామో వారిని ఉపమేయము అంటాం. ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. చంద్రునితో పోలుస్తున్నాం కాబట్టి చంద్రబింబం ఎక్కడ ఉపమానం అవుతుంది. ఎవరిని పోలుస్తున్నా ఆమె ముఖం లేదంటే సీత ముఖం అంటున్నాం కాబట్టి ఆమె ఉపమేయం అవుతుంది. ఆ రెండు మీకు తెలిస్తే తప్ప ఉపమాన ఉత్తరపద ఉపమాన పూర్వపద మీకు తెలియవు. చూడండి, పాద పద్మము, పద్మము వంటి పాదం అంటే మన పాదాలు పద్మాలతో పోలుస్తున్నారు. దేంతో పోలుస్తున్నాం? పద్మంతో పోలుస్తున్నాం కాబట్టి అది ఉపమానం. దేనిని పోలుస్తున్నాం? పాదాన్ని పోలుస్తున్నాం కాబట్టి పాదం అనేది ఉపమేయము. మరి ఉపమానం రెండో పదం ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ చారు సంసారం అని ఇచ్చారు. చారు అంటే అందమైన, అందమైన సంసారం అంటే సంసారం నామవాచకం, అందమైనది విశేషణం కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, దీని వివరణ నేను ఇక్కడ మీకు ఇప్పటివరకు చెప్పిందే మళ్ళీ పేపర్లో రాసి ఇక్కడ జస్ట్ ఈ ఎడ్జ్లో నేను పేస్ట్ చేశాను. మీరు కూడా వీలైతే అలా చేసుకోండి, లేదంటే వీడియోలో ఉండి చూసుకోండి. ఇక్కడ చూడండి, సమాసాలు అంటే అసలు సమాసం అంటే డెఫినేషన్ ఏంటి? రెండు వేరువేరు అర్థాలు గల పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని సమాసం అంటారు. తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు అని రెండు రకాలు. తత్పురుష సమాసాలు విభక్తి ప్రత్యయాలతో ఏర్పడతాయి. కర్మధారయ సమాసాలు విశేషణ విశేష్యాలతో, విశేష్యము అంటే నామవాచకం ఏర్పడే సమాసాలను కర్మధారయ అంటాం. ఇందాక చెప్పుకున్నాం. మరి ఈ సమాసాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండో పదాన్ని ఉత్తర పదం అంటాం. ఉదాహరణకి రాజభట్టుడు అన్నాం. రాజు అనేది పూర్వపదం అయితే భట్టుడు అనేది ఉత్తర పదం అవుతుంది. ఇప్పుడు మనం కర్మధారయ సమాసం ఈ పాఠంలో చెప్పుకుంటున్నాం. కర్మధారయ సమాసాన్ని సమానాధికరణ సమాసం అంటారు. ఇది విద్యార్థులు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. పరీక్షల్లో అలా కూడా అడుగుతూ ఉంటారు. కర్మధారయ సమాసాన్ని సమానాధికరణ సమాసం అంటారు. ఎందుకంటారు అంటే ఈ సమాసంలో ఉన్న రెండు పదాల్లో కూడా ఉన్నటువంటి భావం ఒకే పదంలో నిలిచి ఉంటుంది కనుక సమానాధికరణ సమాసం అంటారు. ఎందుకు అంటే నల్ల కలువ ఉంది, నల్లనైన కలువ. ఈ నల్ల కలువ రెండిట్లో కూడా కలువలోనే స్థిరంగా ఉంది ఈ యొక్క భావం. నలుపుకి కలువకి కలువే ఆధారం. ఆ కలువనే ఈ ఉత్తర పదాన్ని ఈ కలువనే చూస్తాం కాబట్టి చూడండి,
సమానాధికరణ సమాసం అంటాం. చూడండి, ఈ కర్మధారయ సమాసం యొక్క ఉనికిని స్వరూపాన్ని బట్టి 7 విధాలుగా చెప్పవచ్చు. అవి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అంటే 2 కూడా విశేషణాలుగా ఉంటాయి, అవి మనం తర్వాత చెప్పుకుందాం. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, ఇవి నేను డిస్కస్ చేస్తాను. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసాన్ని రూపక సమాసం అంటాం, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, ఈ 2 కూడా మనం ముందు తరగతుల్లో చెప్పుకుందాం. విశేషణం పూర్వపదంగా ఉండే నామవాచకం, విశేషం ఉత్తరపదంగా ఉండే సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, టెక్స్ట్ బుక్లో లేనివి. పుణ్యభూమి అంటే ఏమంటాం, పుణ్యమైన భూమి అని విగ్రహం వాక్యం రాస్తాం. పుణ్య అనేది విశేషణం, భూమి అనేది నామవాచకం. పుణ్య పూర్వపదం కాబట్టి విశేషణ పూర్వపదం. కొత్త పుస్తకం, కొత్త పూర్వపదం విశేషణం. చూడండి, మొదటి పదం విశేషణంగా ఉంది కాబట్టి అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సకల జనములు, సకలమైన జనములు ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఇలా ఇంకొన్ని ఉదాహరణలు మీరు సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, విశేషణం ఉత్తర పదంగా కలిగిన సమాసం అంటే ఏంటి, 2వ పదంగా కలిగి ఉంటే ఆ సమాసాన్ని విశేషణ ఉత్తర పదం. పురుషోత్తముడు, ఇందాక కొన్ని ఉదాహరణలు చూసాం, ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చాను టెక్స్ట్ బుక్లో లేనివి. పురుషోత్తముడు, ఉత్తముడైన పురుషుడు. చూడండి, నామవాచకం పురుష, ఉత్తముడు విశేషణం, పురుషుడు నామవాచకం. విశేషణం 2వ పదంగా ఉంది కాబట్టి అది విశేషణం ఉత్తరపద కర్మధారయ సమాసం. కపోత వృద్ధము, అది కూడా. తమ్ము కుర్రాలు, కార్మిక వృద్ధులు, ఇవి డిస్కస్ చేసాం. ఇక్కడ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం చూడండి, ఇందాక చెప్పాను, ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువు కానీ మనిషి కానీ ఉపమానం ఉంటారు. ఎవరినైతే పోలుస్తున్నామో వాళ్ళను ఉపమేయం అంటాం. ఇందా చెప్పాను, చంద్రబింబం ఉపమానం అయితే సీతముఖం ఉపమేయం అవుతుంది. మీకు ఉపమేయం ఉపమానం తెలిస్తే కానీ ఇది అర్థం కాదు. ఇప్పుడు ఉపమానం పూర్వపదంలో ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. పాదపద్మం చెప్పాను నేను, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం ఉత్తర పదంలో ఉంటే ఉపమానం ఉత్తర పద. పాదపద్మం అనేది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఎందుకంటే పద్మంతో పోలుస్తున్నాం కాబట్టి అది ఉత్తర పదంలో ఉంది, 2వ పదంలో, కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పదం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ తేనె మాట చూడండి, తేనె వంటి మాట. ఇక్కడ తేనె అనేది ఉపమానం, తేనెతో ఈ మాటను పోలుస్తున్నాం కాబట్టి తేనె అనేది ఉపమానం కాబట్టి అది మొదటి పదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. కలువ కన్నులు, కలువ వంటి కన్నులు. కలువతోనే పోలుస్తున్నాం కాబట్టి పోల్చేది దేంతో పోలుస్తున్నాం, అది ఉపమానం కాబట్టి అది పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. తనులత, తనువు అంటే శరీరం. ఎలా ఉందంట, లత అంటే తీగలాగా ఉందంట. చూడండి, లత వంటి తనువు. మరి లత ఉత్తర పదంలో ఉంది, 2వ పదంలో, కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇప్పుడు మీకు ఇవి బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కర్మధారయ సమాసం, ఈ మిగిలిన కర్మధారయ సమాసాల్లో మిగిలినవి మనం వచ్చే పాఠాల్లో మనం నేర్చుకుంటాం. ఈ పాఠంలో మనం 4 నేర్చుకున్నాం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఈ 4 మీరు గమనించండి. ఇంకా ఎక్కువ ఉదాహరణలను సేకరించడానికి ప్రయత్నించండి. ఇక్కడ కర్మధారయ సమాసం యొక్క విగ్రహవాక్యం ఏదైతే ఉందో అందులో అయినా అనే పద శబ్దం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, పుణ్యమైన భూమి, కొత్తదైన పుస్తకం అంటే విగ్రహవాక్యం రాసేటప్పుడు అయినా అనేది ఎక్కువగా వస్తుంది. అది కూడా విద్యార్థులు గమనించండి. ఈ గ్రామర్ బాగా చదవండి. వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదం.